రాయవారి సంగతి చెప్తున్నాను ఏంటంటే, అది నేను కూడా ఒకప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఆదివారం కూడా పనికి వెళ్ళేవాడిని, జాబులు లేదు, సెలవులు లేదు కాదు. కాబట్టి అంటే దేవునికి వ్యతిరేకం అనమాట. దేవునికి వ్యతిరేకం. సాతాను మనలను మరి దేవుని వాక్యమును మనం పాటించకుండా, విశ్రాంతి దినము తీసుకోకుండా, 7వ రోజు దేవుని మందిరానికి వెళ్ళకుండా సాతాను అనేకమైన కుతంత్రాలు పని ఎలాగైనా సరే మనలను దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలోకి వచ్చి మనం ధన్యులుగా లేకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటుంది. అయితే మనము ఆటంకాలన్నీ కూడా జయిస్తూ, ఇది సాతాను శోధన, దేవుడి మందిరానికి వెళ్ళకుండా నన్ను ఆటంకపరుస్తూ ఉంది. కొన్నిసార్లు భర్త ఆటంకపరుస్తాడు, కొన్నిసార్లు పిల్లలు ఆటంకపరుస్తారు, కొన్నిసార్లు జనాల్లో ఇంకా గొప్ప ఆటంకం శోధన ఏంటంటే ఆదివారమే ఫంక్షన్లు పెడుతున్నారు. గృహప్రవేశం పెడితే ఆదివారం, పెళ్లి పెడితే ఆదివారం, ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే, ఓడీల ఫంక్షన్ అని, లుంగీల ఫంక్షన్ అని ఎప్పుడు పెడుతున్నారు? ఈ ఫంక్షన్లు ఎప్పుడు పెడుతున్నారు? ఆదివారమే పెడుతున్నారు. అదేంటంటే ఆదివారం వాళ్ళు ప్రాంతానికి వెళ్ళకూడదు, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు చెడగొట్టాలి, వెళ్ళి చెడగొట్టాలి. అదేంటంటే ఆదివారం అందరికి సెలవండి, అందుకని అందరూ వస్తారండి, లేకపోతే సైతం ఇదొక ఆలోచన, ఇదొక కుతంత్రము మాకండి. కాబట్టి సరే తప్పదండి వెళ్ళాలని అన్నారు. సరే ఎంత వెళ్ళా మంచిదే, కానీ ప్రార్థన చూసుకునేది, ప్రార్థన చూసుకుని ఏం చేయాలమ్మా? ఆదివారం పక్షులు ఏం చేయాలి? ప్రార్థన చూసుకొని, ప్రార్థన అయిపోయినాక వెళ్ళు. దేవుని పక్కన పెట్టి మనం వెళ్తే మధ్యలో ఆటంకాలు జరగవచ్చు, నష్టాలు జరగవచ్చు. అంటే దేవునికి మనం లోబడితే మంచిది, దేవుని మాట వింటే మనకి మంచిది. చుట్టాలు ఏమైనా అనుకుంటారండి, బంధువులు ఏమైనా అనుకుంటారండి, ఫంక్షన్కి వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారండి, వాళ్ళు ఏమనుకుంటే భయపడుతున్నారు. కానీ ఆదివారం నీకు ప్రార్థనగా రాకపోతే దేవుడు ఏమని కూడా చాలా మంచిదాను అమ్మ, చాలా మంచివాడు, మరి ఎన్నో ఉంటాడా? దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని మొదట దేవుని సన్నిధిని మనం ఎత్తాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఏం చెప్పాడు? మొదట ఆగిన దేవుణ్ణి మనం ప్రేమించాలి, మిగిలిన వారిని తర్వాత. నేనున్నాను, నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, నా భార్య నా పిల్లల తర్వాత ఉంటుంది. మొదలు ప్రేమించాలి చెప్పాలి. భార్య కన్నా బైబిల్లో రాశారు, నీ తల్లిదండ్రుల కన్నా, నీ అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లి కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, అందరికన్నా ఎక్కువ ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి.